శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏప్రిల్ 8వ తేదీ బుధవారం అనగా రేపటి రోజు దినఫలాల ప్రకారం మీ జీవితంలోకి జరగబోయేటువంటి కొన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే మీ జీవితంలో సాధారణంగా కనిపించే రోజు కాదు, ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు తీసుకురానుంది. ఉదయం నుంచి మీరు మీ పనిలో ఎంత నిమగ్నమై ఉంటారో ఎప్పట్లాగానే ఆలోచనలు, బాధ్యతలు, చిన్న చిన్న ఒత్తిడులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోటో ద్వారా జ్యోతిష్యం చెప్పబడును, పరిష్కారం చేయబడును, స్త్రీ పురుష వశీకరణం చేయబడును, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు పరిష్కారం చేయబడును, కోర్టు సమస్యలు, స్థలం సమస్యలు చూడబడును, గుప్త నిధులు కళలోకి వస్తున్నాయా, గజ్జల సప్పుడు వస్తుందా, వీటి వలన అనుమానం వస్తే వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారు అర్జున్ రాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే ఇప్పుడే కనుగొనండి. ఈరోజు అంతా కూడా అలాగే ఉండదు. ఈరోజు సాయంత్రం సమయం దగ్గర పడే కొద్దీ మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి మలుపు తిరగబోతుంది. ముఖ్యంగా సాయంత్రం 6:30 లోపు మీరు ఊహించని ఒక సంఘటన జరగబోతుందండి. మీరు ఎప్పుడో ఊహించని ఒక వ్యక్తి, ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీకు ఒక వార్త అందుతుందన్నమాట. ఆ వార్త మీరు ఇప్పటి వరకు ఎదురు చూసిందా, లేదా మీ మనసులో ఇన్నాళ్ళుగా దాచుకున్న కోరికను సంబంధించిందా అనేది మీరు వినే క్షణంలోనే అర్థమవుతుంది. ఆ స్త్రీ ఎవరో మీకు బాగా తెలిసిన వాళ్ళే కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మీ జీవితంలో తిరిగి వచ్చిన ఒక పరిచయం కూడా అవ్వచ్చు. ఆ వ్యక్తి మాటలు ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఆ మాటలు మీ మనసులో ఒక కొత్త దిశని, కొత్త ఆశని రగిలిస్తాయి. మీరు కొంతసేపు ఆశ్చర్యపోతారు, ఇది నిజంగా జరుగుతుందా అని మీలో మీరు అనుమానపడవచ్చు. కానీ కుంభరాశి వారు ఈరోజు మీకు వచ్చేది కేవలం వార్త మాత్రమే కాదు, అది మీ జీవితంలో ఒక కొత్త దారి చూపించి సూచన. గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు, నిరాశలు, ఎదురుచూపులు, ఎన్నో ఇబ్బందులు ఈ సంఘటనలో కొంతవరకు తీరిపోతాయని భావన మీలో కలుగుతుంది అన్నమాట. ఈరోజు జరిగేటువంటి ఒక పరిణామం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మీలో మళ్ళీ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది, మరి ముందుకు సాగేలా ధైర్యాన్ని పొందుతారు. కాబట్టి ఈరోజు సాయంత్రం సమయాన్ని అస్సలు తేలికగా తీసుకోకండి, ఎందుకంటే ఆ సమయం మీ జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికి ఏం చెబుతామా అనేది క్లియర్గా అర్థమవుతుంది. కుంభరాశి వారు ఎవరైనా సరేనండి, మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారు దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఎంతో సాధారణంగా గాఢమైన ఆలోచనలు చేసేవారు, ముందు చూపు కలిగిన వారు, సమాజం గురించి ఎక్కువగా ఆలోచించే స్వభావం ఉన్నవారు. మీరు జీవితాన్ని సాధారణంగా కాకుండా కొంచెం భిన్నంగా చూపే వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు సాధారణంగా తెలివితేటలు, స్వాతంత్ర లక్షణాలు, కొంచెం ఒంటరిగా ఉండాలనే స్వభావం కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపు కుంభరాశి వారికి నీలం మరియు తెలుపు రంగులు చాలా శుభప్రదంగా ఉంటాయండి. ఈ రంగులు ధరించడం లేదా మీ దగ్గర ఉంచుకోవడం మీకు స్థానికుల శక్తిని అయితే ఇస్తుంది. రేపు మీ అదృష్టాన్ని తీసుకొచ్చే సంఖ్యలు వచ్చేసి అదృష్ట సంఖ్యలు అన్నమాట. 4, 7, 8 ఈ సంఖ్యలు మీకు నిర్ణయాల్లో ధైర్యం ఇస్తాయి, పనులు సులభంగా పూర్తవడానికి సహాయపడతాయని కూడా చెప్పుకోవచ్చు. రేపు మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళుకుంటుంటే కనుక పడమట మరియు వాయు దిశలో ప్రయాణం చేయడం చాలా శుభపరంగా. ఈ దిశలో వెళ్ళిన పనులు పూర్తిగా త్వరగా సాఫల్యం పొందే అవకాశం ఎక్కువగా అయితే ఉంటుంది. రేపు ఉదయం లేచిన వెంటనే
మీ ఇష్ట దైవాన్ని నామస్మరణ చేసుకొని ఒక చిన్న దీపం వెలిగించి 2 నిమిషాలు శాంతంగా కూర్చుంటే ఆ రోజు మొత్తం మీకు స్థానికులంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు సాయంత్రం సమయం మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు తిరగబోతుంది అన్నమాట. సాధారణంగా మీరు అనుకున్నట్లుగా రోజు గడిచిపోతుందని అనుకుంటున్నారు, కానీ సాయంత్రం 6:30 లోపు జరిగే ఒక సంఘటన మీ ఆలోచనను పూర్తిగా మార్చి వేస్తుంది. ఎందుకంటే కనుక ఒక స్త్రీ ద్వారా మీకు వచ్చే వార్త, ఆ వార్త మీరు ముందుగా ఎలాంటి సంకేతం ఇవ్వకుండా హఠాత్తుగా మీ ముందుకు వస్తుంది. మీరు ఆ వార్త విన్న క్షణంలోనే ఒక ఆశ్చర్యానికి లోనవుతారు. ఇది నిజమేనా అని మీలో మీరు అనుమానపడతారు అన్నమాట. ఆ స్త్రీ ఎవరో మీకు బాగా తెలిసిన వ్యక్తి అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించిన వారు అవ్వచ్చు, లేకపోతే చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ జీవితంలోకి వచ్చినటువంటి ఒక పరిచయం కూడా అవ్వచ్చు అన్నమాట. ఆమె మాటల్లో ఒక నమ్మకం ఉంటుంది, ఆమె శిష్టత ఉంటుంది. అది మీ మనసులో ఒక కొత్త వెలుగు నింపబోతుంది. మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం లేదా మీ మనసులో దాచుకున్న కోరిక ఆ వార్త ద్వారా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.